నీరు వచ్చేంత వరకు ఎంత లోతైనా తవ్వేవాడు నీటిని సాధించినట్టే విద్య తనకి వంట పట్టే వరకు ఎంత సమయమైనా ఎంత లోతుగానైనా చదివి విద్యార్థి విద్యను వంట పట్టించుకోవాలి. పంట పట్టించుకోవడం కాదు, కంట పట్టించుకోవడం కాదు. ఇదివరకు మేము పంట పట్టించుకుని పాడయ్యాం, మీరు కంట పట్టించుకుని పాడవుతున్నారు. తేడా ఏమిటో తెలుసా? పంట పట్టించుకోవడం అంటే కంఠస్థం చేయడం. సంస్కృత శ్లోకాలు, ఇంగ్లీషు గ్రామర్ పాయింట్లు, లెక్కల్లో కూడా సూత్రాలు కంఠస్థం చేయించేవారు మా చేత. కానీ అర్థం చేయించాకే కంఠస్థం చేయించేవారు. అర్థం లేకుండా ఎవరు కంఠస్థం చేసేవారు కాదు. ఏదో పరీక్షల్లో గుర్తుండడం కోసం కంఠస్థం చేసేవారు. ఇప్పుడు అర్థంతో నిమిత్తం లేకుండా పట్టిస్తున్నారు. లెక్కలు కూడా శుభ్రంగా స్టెప్స్ వేసేసి ఈ స్టెప్పు కంఠస్థం చేసి అక్కడ రాసి అంటే తినై కక్కాయి అయిపోయింది. ఇక్కడ తినదంతా కక్కేస్తే ఒంట్లోకి వెళ్ళింది ఏముంది? ఒంట్లోకి వెళ్ళాలి విద్య. దానికోసం నీటి కోసం బావి కోసం తవ్వేవాడు తవ్వినట్టుగా తవ్వాలి.